హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 78. ముందుగా ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నీకు ఇంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావేంటి? నేను చూస్తూ ఉండలేను, పద పద హాస్పిటల్కి అంటూ జానకి మాట వినకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాడు హర్ష. హర్ష, నీకు నేనంటే చాలా ప్రేమ కదా, నన్ను నువ్వెప్పుడు ఇంతే ప్రేమగా చూసుకుంటావా? నా జాను మీద నాకు ప్రేమ లేకుండా ఎలా అన్నాడు అంటూ సైలెంట్గా హర్ష కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నాకెప్పుడు ఈ ప్రేమ కావాలి హర్ష, నీ ప్రేమ నాకే సొంతం అవ్వాలి. పూర్తిగా శాశ్వతంగా నీ ప్రేమ నాకు మాత్రమే కావాలి. మన మధ్యలోకి గాలి కూడా రాకూడదు. నువ్వు చూపించే ప్రేమకు నన్ను నేనే మర్చిపోతున్నా హర్ష. ఇన్నాళ్ళు ఈ ప్రేమనే నేను పొందలేకపోయాను. అంతా కూడా దానివల్లే నేను నీ ప్రేమకు దూరంగా ఉన్నాను హర్ష. దాన్ని అస్సలు వదలకూడదు, దాన్ని నేను వదిలిపెట్టను. ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ చెల్లిని ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకో కదా. అవును, ఒప్పుకోను, ఏమన్నా కూడా ఒప్పుకోను. కానీ నిన్ను నాకు దూరం చేస్తే అస్సలు వదిలిపెట్టను. అది ఎవరైనా సరే, నువ్వు నా వాడివి హర్ష. నీకు నేను మాత్రమే ఇంపార్టెంట్ అవ్వాలి. నువ్వు నన్ను ఇప్పుడు చూసుకుంటున్నంత బాగా చూసుకోవాలి. నిన్నే చూస్తున్నా, ఇలానే చూస్తాను అంటున్నా అంటూ సైలెంట్ అవుతాడు హర్ష. కాసేపట్లోనే హర్ష కార్ హాస్పిటల్ ముందు ఆపి జానకిని లోపలికి తీసుకుని వెళ్తాడు. నాకు జస్ట్ వేలు కట్ అయింది, అందుకే ఇన్ని టెస్టులు చేయాలా? మేడం, మీ ఆయనకి మీరంటే చాలా ప్రేమ, అందుకే మీకు టోటల్ హెల్త్ చెకప్ చేయమని చెప్పారు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జానకి మురుసుకుపోతూ, నా హర్షకి నేనంటే చాలా ప్రేమ, మీరు హర్ష చెప్పినట్టే చేయండి అంటూ డాక్టర్స్ చేత అన్ని టెస్టులు చేయించుకుంటుంది. జానకి అన్ని టెస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి హర్ష అక్కడే డాక్టర్ రూమ్లో కూర్చుని ఉండేసరికి హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష పక్కన కూర్చుంటుంది. హర్ష, ఇంతసేపు ఒక్కడివే బోర్ ఫీల్ అయ్యావా? నేను వచ్చేసాను నీకు కంపెనీ ఇవ్వడం కోసం. చూడు హర్ష, చేయి కట్ అయినందుకు ఎన్ని టెస్టులు చేశారో. నీకే కాదు, ఇప్పుడు నేను కూడా ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకుంటాను. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే బెటర్ కదా. నువ్వు బయట వెయిట్ చేయి అంటూ హర్ష అనగాని జానకి సరే అంటూ బయటకు వెళ్తుంది. జానకి వెళ్ళిన 1 అవర్ తర్వాత హర్ష కూడా బయటకు వస్తాడు. హర్ష, అయిపోయిందా? నాకు చాలా బోర్ ఫీల్గా ఉంది, ఒక్కదాన్నే ఉండాలంటే. నువ్వెప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నా అంటూ హర్ష చేయి పట్టుకుంటూ, నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా అంటుంది జానకి. జాను, నిన్ను మిస్ అవ్వకుండా ఉంటానా అంటూ జానకి చేయి పట్టుకుంటూ నవ్వుతూ అంటాడు హర్ష. హర్ష, నాకు చాలా ఆకలిగా ఉంది, నన్నేం తిననివ్వకుండా తీసుకొచ్చేసావు. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు హర్ష. నువ్వు అడిగితే నేను కాదు అంటానా జాను? ఇప్పుడే నేను తీసుకెళ్తాను పద అంటూ జానకిని తీసుకొని నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు హర్ష. జాను, నీకేం కావాలో నువ్వే ఆర్డర్ చెప్పు అనగానే జానకి తనకేం కావాలో అన్నీ చెప్పి వచ్చేలోపు హర్షని చూస్తూ ఉంది. తన గడ్డం కింద చేతులు పెట్టుకొని కన్నర్పకుండా చూస్తుంది. ఏంటి జాను అలా చూస్తున్నావు అంటూ చిన్నగా నవ్వుతూ అడుగుతాడు హర్ష. హర్ష, నిన్ను కాదు, నీలో నన్ను చూస్తున్నా, నీ అందాన్ని చూస్తున్నా, అందమైన మనసుని చూస్తున్నా, ఆ మనసులో ఉన్న నా రూపాన్ని చూస్తున్నా. ఐ లవ్ యూ. నువ్వు నన్నెప్పుడు ఇంతే ప్రేమగా చూసుకుంటావా? తప్పకుండా నిన్నే చూసుకుంటాను జాను, నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు టిఫిన్ చేయి అంటూ జాను, నాకు అర్జెంట్ ఆఫీస్ కాల్ ఉంది, నేను ఇప్పుడే కాల్ మాట్లాడొస్తాను అంటూ హర్ష పక్కకు వెళ్ళిపోతాడు. హర్ష వెళ్లే వరకు హర్షని చూస్తున్న జానకి హర్ష వెళ్ళగానే ఆనందంగా టిఫిన్ చేసేస్తుంది.
జాను అయిపోయిందా టిఫిన్ చేయటం అంటూ జానకి దగ్గరికి వస్తాడు హర్ష. నాది అయిపోయింది, మరి నువ్వు తినవా హర్ష? నాకొద్దు పద అంటూ జానకిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. జాను నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు అంటూ హర్ష జానకిని ఇంట్లో డ్రాప్ చేసి హర్ష బయటికి వెళ్ళిపోతాడు. అబ్బా, రోజు వీడికి భోజనం పెట్టడం ఇదో పనైపోయింది నాకు. పెట్టకపోతే పోతాడు వెదవా అంటూ లోపలికి వస్తాడు విశాల్. రేయ్, నీకోసం భోజనం తీసుకొచ్చాను తిను అంటూ కట్లు విప్పి భోజనం పెట్టి వాటర్ తీసుకొస్తాను, బుద్ధిగా తింటూ ఉంటూ అంటూ విశాల్ బయటకు వచ్చి వాటర్ తీసుకొని లోపలికి వస్తాడు. విశాల్ బయటకు వెళ్ళడమే అదునుగా తన కట్లు మొత్తం తీసేసుకొని తలుపు చాటున దాంకొని ఉంటాడు మహేష్. విశాల్ లోపలికి రావడమే అక్కడే ఉన్న కర్ర తీసుకొని విశాల్ తల మీద గట్టిగా కొట్టి బయటకు పారిపోతాడు. అమ్మ అంటూ కింద పడిన విశాల్ తల పట్టుకుంటూ ఒరేయ్ అంటూ అరుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కాసేపటికి తేరుకుంటూ పైకి లేచి వాటర్ బాటిల్ తీసుకొని తాగి ఫోన్ తీసుకొని హర్షకి కాల్ చేస్తాడు. హలో సార్, నేను విశాల్ మాట్లాడుతున్నా. నేను ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు మహేష్ నన్ను కొట్టి పారిపోయాడు. వాట్? అంతా మీరు చెప్పినట్టు చేశాను, కానీ వాడు నిజంగా వాడే పారిపోయినట్టు ఫీల్ అయిపోయి గట్టిగా కొట్టేశాడు. బాగా నొప్పిగా ఉంది సార్. షూ, విశాల్ బీ సీరియస్, నేను 5 మినిట్స్లో అక్కడుంటాను అంటూ కట్ చేసి సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు హర్ష. చా, సార్ ఎప్పుడు అంతే. ఆయన చెప్పేది నేను వినాలి, కానీ నేను చెప్పేది సార్ వినరు. అబ్బా, దొంగనా కొడుకు, బాగా గట్టిగా కొట్టేశాడు. నిజమే అన్నట్టు ఫీల్ అయ్యాడు. నాకు దొరకాలి, డస్ట్ మై సన్, అప్పుడు చెప్తాను అనుకుంటూ పైకి లేచి బయటికి వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతాడు. హర్ష కార్ గాలి కన్నా వేగంగా దూసుకుంటూ వచ్చి అక్కడ ఆగగానే హర్ష కారులో నుంచి బయటికి దిగి వస్తాడు. వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ఫోర్హెడ్పై రబ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష. గత కొద్ది కాలంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే హర్ష ఈరోజు చాలా కొత్తగా ఒకప్పటి హర్షిత్ రామ్లాగా కనిపిస్తున్నాడు విశాల్కి. సార్, ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏమైంది? ఎందుకు వాడిని వదిలేయాలి అన్నారు, కానీ వాడికి వాడే పారిపోయినట్టు ఉండాలి అన్నారు? అసలు ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? మ్యాటర్ ఏమన్నా సీరియసా అని తనలో తానే అనుకుంటూ సార్ అంటూ చిన్నగా పిలుస్తూ పైకి లేవకపోతుంటే కూర్చో అన్నట్టు సైగ చేస్తూ విశాల్, ఆ మహేష్కి అడిగి నేను చెప్పినట్టు చిప్ పెట్టావు కదా, వాడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నాకు మొత్తం కావాలి. ముఖ్యంగా వాడిప్పుడు ఇంట్లో ఉన్న జానకిని కలుస్తాడు. ఆ తర్వాత వాడెక్కడికి వెళ్తున్నాడు అన్నీ దగ్గరుండి మానిటర్ చేయి. అలానే జానకి కూడా ఎవరిని కలుస్తుంది, ఏం చేస్తుంది అన్నీ నాకు తెలియాలి. ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వడానికి వీల్లేదు. మిస్ అయినా ఒప్పుకోను అంటూ సీరియస్గా వార్న్ చేస్తాడు. సార్, మీరేమంటున్నారు? అంటే మళ్ళీ జానకి మేడంని అనుమానిస్తున్నారా మీరు? సార్, మీరు ఇలా చేయడం ఏం బాలేదు. జానకి మేడం చాలా మంచివాళ్ళు సార్. మేడం మనసు మళ్ళీ బాధ పెట్టకండి. విశాల్, నా జాను బంగారం, దాన్ని మళ్ళీ అనుమానించే బుద్ధి లేని పని మళ్ళీ చేస్తానని ఎలా అనుకున్నావు? జాను నా ప్రాణం. నా ప్రాణం పోయినా నేను మళ్ళీ నా జానుని అనుమానించను. సార్, మేడంని అనుమానించను అంటున్నారు, మరెందుకు మేడంని ఫాలో చేయమంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మీ మేడంలో ఉన్న జానకి నా జాను కాదు కాబట్టి. నా జాను పోలికలతో ఉన్న జాను చెల్లెలు శ్రావణి అంటూ కోపంగా తన పిడికిలు బిగిస్తాడు. హర్ష వదిలిపెట్టగానే జానకి చాలా ఆనందంగా లోపలికి వెళ్తుంది. రూమ్లోకి వచ్చిన జానకి రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఎగురుతూ బెడ్ పక్కనే ఉన్న హర్ష, జానకి, నివి కలిసి దిగిన ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకొని ఆ ఫ్రేమ్ పగల కొడుతుంది. ముగ్గురు కలిసిన ఫోటో చూస్తూ ఆ ఫోటోలో నవ్వుతున్న హర్ష ఫోటో చూస్తూ, హర్ష, నువ్వు పక్కనే ఉంటే ఇంత బాగుంటుందని నాకు నువ్వు పక్కన ఉన్నప్పుడే తెలిసింది. అందుకే
నీ పక్కన నేనే ఉండాలి హర్ష, నేను మాత్రమే ఉండాలి. ఐ లవ్ యూ హర్ష అంటూ హర్షిత్ ఫోటోకి కిస్ చేస్తుంది. హర్ష పక్కన ఎప్పుడు కూడా నేనే ఉండాలి, ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు. హర్ష నా సొంతం, నాకు మాత్రమే సొంతం. హర్ష జానకి సొంతం కాదు, నా సొంతం, ఈ శ్రావణి సొంతం అంటూ హర్ష పక్కనే ఉన్న జానకి నివి ఫోటో చించేస్తుంది. హర్ష ఫోటో తీసుకొని మిర్రర్ ముందుకెళ్ళి నిలబడి మిర్రర్లో చూసుకుంటూ, హర్ష పక్కన ఈ శ్రావణి మాత్రమే ఉండాలి. ఇప్పుడు జంట ఎంత బాగుంది, చూడ ముచ్చటగా ఉంది. నీ వల్ల నన్ను నేనే కోల్పోయాను, అదంతా కూడా నీ వల్లే. అందుకే ఇప్పుడు హర్ష నావాడు, నాకు మాత్రమే సొంతం. హర్ష నిన్ను చంపాలని వచ్చాను హర్ష, కానీ నేను ఆ పని చేయలేను హర్ష. నీతో జీవితం ఇంత బాగుంటుందని తెలిస్తే ఇన్నేళ్ళు కూడా నీకు దూరంగా ఆ చీకట్లో మగ్గేదాన్ని కాదు. జానకి, నన్ను నేను చూసుకున్నప్పుడల్లా కూడా నువ్వు నాలాగా ఉన్నావని నేనెప్పుడూ బాధపడేవాణ్ణి, కానీ ఈరోజు నువ్వు నాలాగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా హర్ష ప్రేమించిన రూపం, నా హర్ష కోరుకునే అందం నా సొంతం. అంటే హర్ష నా సొంతం, నాకు మాత్రమే సొంతం. హర్ష, నువ్వు నాకు ఇంతలా నచ్చేస్తావు అనుకోలేదు, కానీ నచ్చేశావు. నువ్వు కొట్టినప్పుడు, నన్ను తాకినందుకే నీ స్పర్శలో అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాయత, భర్తగా ఆదరణ అన్నీ నాకు కనిపించాయి. నువ్వు హక్ చేసుకున్నప్పుడే నాకు తెలిసింది నేనేం మిస్ అయ్యాను. ఈ ప్రేమే మిస్ అయ్యాను హర్ష. ఆ ప్రేమంతా కూడా నాకు నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇన్నాళ్ళు ఆ జానకి పేరంటే నచ్చదో, ఏ జానకి ఊసంటే నచ్చదో, ఇప్పుడు ఆ జానకి పేరుతోనే ఆ జానకి లాగానే నీతో శాశ్వతంగా ఉండిపోతాను. నా జాను ప్రేమ కల్మషం లేని పసిపాప నవ్వు లాంటిది. నా జాను ప్రేమను, ఆ స్పర్శను దాన్ని తాకినప్పుడే నాకు చెప్పేసింది అది నా జాను కాదని అని హర్ష అంటాడు. నేనే జానకి అనేసి ఇంట్లో అందరూ నమ్ముతున్నారు, అలానే నమ్మేలా చేస్తాను. ఒక్కరోజు ఉండి ఇద్దరిని చంపాలని వచ్చాను, కానీ ఇప్పుడు శాశ్వతంగా ఉంటాను. హర్షకి భారీగా ఉంటాను. ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని నిజం తేలే వరకు ఓపిక పట్టాను. ఇప్పుడు క్షణం కూడా ఓపిక పట్టలేకపోతున్నా అని హర్ష అంటాడు. ఇప్పుడు నీకోసమే ఉంటున్నా హర్ష, కేవలం ప్రేమను పూర్తిగా పొందాలని ఉంటున్నా. నీ ప్రేమ ఇంత బాగుంటుందని నాకు అప్పుడు తెలీదు. తెలిస్తే ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండేదాన్ని కాదు. ఎందుకు వచ్చిందో తెలీదు, ఏం కావాలో తెలీదు, కానీ ఏదో చెయ్యాలని వచ్చింది హర్ష. నన్నెవరూ కనిపెట్టలేరు. నేనింకా ఎప్పటికీ జానకిలాగానే ఉండిపోతాను. ఆ జానకి అక్కడ అలానే ఉండిపోతుంది, నాలాగా, శ్రావణిలాగా. ఎవరు తెలుసుకోలేకపోయినా నా జానుని నేను కనిపెట్టలేనా? ఒకసారి ప్రేమతో నా కళ్ళు నిజం చూడకుండా చేసింది, అలానే ప్రతిసారి జరగదు కదా. ఇప్పుడు నా కళ్ళు నిజాన్ని చూశాయి అంటాడు హర్ష. జానకి నువ్విక్కడ, జానకి నువ్వక్కడ, నేనిక్కడ. ఇకపై ఎప్పటికీ హర్ష నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఈ హర్ష ఎప్పటికీ జానకి సొంతమే. అది తెలియక ఏదో చేయాలని చూస్తుంది. దాన్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నిలబడ్డ చోటే చంపేయాలని ఉంది అంటాడు హర్ష. జానకి చూస్తుండు, ఈరోజే నీ మొగుడిని నా మొగుడిగా మార్చుకుంటాను. నీ కూతురి ప్రాణాలు తీసి మాకు అడ్డుగా ఉన్నదాన్ని అడ్డు తప్పించి నేను మళ్ళీ హర్షతో కలిసి పిల్లలు కంటాను. ఇప్పుడు నేనే గెలిచాను జానకి. కాదు కాదు, ఎప్పుడు జానకినే గెలుస్తుంది. ఇప్పుడు ఈ జానకి గెలుస్తుంది. సార్, మీరేమంటున్నారు? అంటే ఇప్పుడు ఇంట్లో ఉంది జానకి మేడం కాదా? జానకి మేడం చెల్లెలా మరెందుకు ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నారు? దాన్ని పట్టుకొని 4 తన్నైనా సరే మేడం ఎక్కడున్నారో తెలుసుకోండి సార్. అదే చేయగలిగితే ఇక్కడే ఎందుకుంటాను విశాల్. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నా జాను సప్త సముద్రాల వెనుక ఉన్న తెచ్చుకునేవాణ్ణి.
దాని ప్రాణం తీసైనా నిజం చెప్పించేవాణ్ణి. కానీ ఆ శ్రావణి నిజం మనకు తెలిసింది అన్న క్షణాన చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ నిజం మాత్రం చెప్పదు. మనకు నిజం తెలిసినట్టు శ్రావణికి తెలియకూడదు. తెలిస్తే అది చచ్చైనా సరే నిజాన్ని దానితోనే చంపేస్తుంది. సార్, మీరు చెప్తుంటే నాకు భయంగా ఉంది సార్. జానకి మేడంని ప్రాణాలతో ఉంచే ఉంటుందా? అది నా జాను ప్రాణాలు తీయదు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది. దానికి జానకి చావే కావాలనుకుంటే ఇంత చేసేది కాదు, ఇన్నాళ్ళు ఆగేది కాదు, ఎప్పుడో చిన్నప్పుడే చంపేసేది. కానీ దానికి జానకి బాధపడడం కావాలి, జానకి ఏడవడం కావాలి. ఎక్కడో ఎవరికీ తెలియని చోట నా జానుని క్షేమంగా ఉంచే ఉంటుంది. నా జాను నా కోసం ఎక్కడున్నా నేను వస్తానని ఎదురు చూస్తూనే ఉంటుంది. నా జాను దొరికే వరకు నిజం, నాకు తెలుసని నిజం ఆ శ్రావణికి తెలియకూడదు, తెలియనివ్వను. జాను, నా మనసు చెప్తుంది నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటావని. జాగ్రత్త జాను, నువ్వు మన బేబీ త్వరలోనే. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. నా మనసులో మాట నీకు తెలుస్తుంది కదా జాను అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు హర్ష. హర్ష గారు అంటూ నిద్దట్లో నుంచి లేచిన జానకి చుట్టూ చూస్తూ, హర్ష గారు, మీరు నన్ను తలుచుకున్నారు కదా? నా మనసు చెప్తుంది హర్ష గారు, మీరు నా కోసం వస్తారని. నేను బాగానే ఉన్నా హర్ష గారు. మీ ప్రేమ నాకు తోడుగా ఉంటే నేను ఎప్పుడు బాగానే ఉంటాను. మీ ప్రతిరూపం కూడా నాకు తోడుగా ఉంది. కానీ అక్కడ మీరు నివి ఎలా ఉన్నారు? శ్రావణి మిమ్మల్ని ఏం చేస్తుందని భయంగా ఉంది హర్ష గారు. మిమ్మల్ని ఆపి తప్పు చేశాను హర్ష గారు. త్వరగా వచ్చేయండి, నాకు మిమ్మల్ని నివిని చూడాలని ఉంది. కళ్ళకు చీకటి మాత్రమే కనిపిస్తుంటే కళ్ళు మూసుకొని కళ్ళల్లో వెలుగులు నింపే హర్ష నివి రూపాన్ని తలుచుకుంటూ ఉంది జానకి. అది నా జాను ఏంటి విశాల్? అందరికీ ప్రేమ పంచే నా జాను ఎక్కడ ప్రేమను చూడలేని ఇదెక్కడా? నా జానుకి ఇక్కడ జానకి అంటూ ఉన్నదానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పోలికలలో చూడ్డానికి ఒకేలా ఉన్నా కూడా నా జాను ఇది ఇద్దరు ఒక్కటైపోతారా? నా జాను బంగారం. ప్రేమ పంచడంలో, కష్టాన్ని భరించడంలో, అన్నిటిలో నా జాను కాలికోటి కూడా ఇది సరిపోదు. సార్, మీరు చెప్పేది నిజమే అయితే ఇప్పుడు జానకి మేడం ఎక్కడున్నారు అనేది మనకెప్పటికీ తెలీదా? మేడం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఏంటో అంటాడు విశాల్. నాకు అదే టెన్షన్గా ఉంది విశాల్. బట్ తొందరలోనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు కదా. శ్రావణి ఇంటెన్షన్ అంతా కూడా రాంగ్ వేలో ఉంది. అది చాలు, దాని దగ్గర నుంచి నిజాలు అవే బయటకు వస్తాయి. సార్, ఇప్పుడు ఏం చేయాలి? మీకు నేను హెల్ప్గా ఉంటాను సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను. కానీ జానకి మేడం మాత్రం క్షేమంగా దొరకాలి. ముందు కమిషనర్ ఆఫీస్కి వెళ్దాం విశాల్. మనకిప్పుడు ఏసీపీనే హెల్ప్ చేయగలడు అంటూ హర్ష ఏసీపీ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఏసీపీ ఆఫీస్లో, హర్ష కమ్, కూర్చోరా. లాంగ్ టైమ్ టు సీ యూ. స్టడీస్ తర్వాత మమ్మల్ని అందరినీ మర్చిపోయి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు? సార్, నీకు మా సార్ ముందే తెలుసా? తెలుసా ఏంటి? మేమంతా కూడా ఒకటే బ్యాచ్ కదా. అందరం కలిసి చిన్ను బుర్ర నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళమే. మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసాం. రిషిధర్, నీకు చెప్పిన పనేం చేశావు? నా జాను ఎక్కడుందో ఏమన్నా తెలిసిందా? ఆ పని మీద ఉన్నా హర్ష. జేజే అంటూ అనగానే, సార్, మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాను అంటూ ఫైల్ ఏసీపీ రిషిధర్కి ఇస్తాడు జేజే. హర్ష, నువ్విచ్చిన నెంబర్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేస్తే ఈ అడ్రస్ చూపించింది. అక్కడికి మా ఫోర్స్ వెళ్ళినా కూడా అక్కడ అనుమానించేటట్టు ఏం లేదు. అంతా కూడా నార్మల్గా ఉంది. ఆ ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకేం తెలియదు అంటున్నారు. అసలు నువ్వు చెప్పినట్టు అక్కడ అలాంటి ఒక అమ్మాయి ఉందని ఎవరికీ తెలీదు. రిషి దాని గురించి ప్రపంచానికి తెలియకుండా ఉంచారు.
దానివల్లే నా సగ జీవితం నాశనమైంది. ఇప్పుడు పూర్తి జీవితం నాశనం చేయాలని వచ్చింది. దాన్ని నాకు నిజం తెలిసినప్పుడే అంత చూస్తాను అంటే నా చెల్లి బంగారు తల్లి అంటూ నన్ను ఆపేసింది. ఇప్పుడు అది అనుకున్నది చేస్తుంది. హర్ష నువ్వు చెప్పే చూస్తుంటే తనకి ఇంపీరియారిటీ కాంప్లెక్స్ డిసీజ్ ఉంది. అందుకే అలా ఉంది. మేబీ చిన్నప్పటి నుంచి తనతో పుట్టినా కూడా జానకి వల్ల తనని తక్కువ చూస్తున్నారనేసి జానకి మీద కోపం తనతో పాటు పెరిగి పగగా మారింది. నువ్వు చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తే ఇప్పుడు కలెక్టర్ గారు చాలా డీప్ ట్రబుల్లో ఉన్నారు. కానీ నువ్వు చెప్పిన దాన్ని ప్రూవ్గా తీసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. కారణం ఆ శ్రావణి ఒక అమ్మాయి ఉన్నట్టు ప్రపంచానికి తెలియకపోవడమే. అసలు మెయిన్గా నీకు తన కలెక్టర్గా కాదు అనేసి ఎలా తెలిసింది? ఏం మాట్లాడుతున్నావు రిషి? నా భార్య అవునో కాదో నేను కనిపెట్టలేనా? ఒకసారి ఇలా ఆవేశపడే చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ఈసారి నాకు కనిపించినా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాకే నీకు చెప్పాను. నిన్న నైట్ జాను లేటుగా ఇంటికి వచ్చింది. చాలా టెన్షన్తో బయటికి తన కోసం వెళ్తుంటే అప్పుడు వచ్చింది. అడిగితే ఏవో రీజన్స్ చెప్పింది. నేను ఆ టెన్షన్లో లైట్ తీసుకున్నా. నా జాను యూజ్ చేసే మొబైల్ నేను తనకి గిఫ్ట్గా ఇచ్చాను. మా పెళ్ళైన కొత్తలో నా ఫస్ట్ శాలరీతో ఇచ్చాను. ఇప్పటికీ కూడా అదే మొబైల్ యూజ్ చేస్తుంది. ఓల్డ్ మోడల్ అన్నా కూడా వినకుండా దాన్నే వాడుతుంది. అలాంటిది మొబైల్ పగిలిపోయింది వదిలేశానంటే ఆశ్చర్యం వేసింది. నా జానుని హక్ చేసుకుంటే ఆ టచ్ నాకు చాలా కొత్తగా ఉంది. అప్పుడు డౌట్ రైజ్ అయింది. నన్నేదో కొత్తగా పట్టుకున్నట్టు ఆ టచ్ నాకు నా జాను కాదు అని చెప్తుంటే కన్ఫర్మేషన్ కోసం తన హ్యాండ్ చెక్ చేశాను. అప్పుడు నేను తనకు ప్రజెంట్ చేసిన రింగ్ కూడా లేదు. నా జాను నన్నెప్పుడు కూడా హర్ష అని పేరు పెట్టి పిలవదు. నా మీద కోపం ఉన్నా నేను నన్ను పిలవకు అంటే మిస్టర్ హర్షిత్ అందే కానీ హర్ష అని నన్నెప్పుడు పిలవదు. హర్ష గారు అని పిలుస్తుంది. మా డాడ్ తనకి మావయ్య అయినా కూడా ఈరోజు వరకు కూడా అలా పిలవలేదు. ఫ్యూచర్లో పిలవదు కూడా. సార్ అంటూ మాత్రమే పిలుస్తుంది. అడిగితే మీకు డాడ్ అయినా కూడా నాకు ముందు దేవుడు, అలాంటి సార్ని నేను దేవుడిలాగానే చూసుకుంటాను అంటుంది. పెద్దవాళ్లతో ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడదు. కానీ నిన్న మా పిన్నిని అనింది. నివిని ఎప్పుడు కూడా చిన్న మాట అనదు. ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంది. బై ఛాన్స్ అన్నా కూడా దానిలో అమ్మ ప్రేమ కనిపించేది. కానీ నిన్నటి నుంచి అమ్మలా కాదు కదా, ఒక మనిషిలా కూడా చూడడం లేదు. అమ్మ అంటూ దగ్గరికి వెళ్తే తిట్టేస్తుంది. హర్ష ఇవన్నీ కూడా సిల్లీ థింగ్స్. వాటిని బేస్ చేసి నేను కేసు ఫైల్ చేసి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి? అయినో రిషి, మీకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అంతే కదా. అందుకేక నా డౌట్ కన్ఫర్మ్ అయ్యే వరకు మీకు చెప్పలేదు. చెప్పాను అంటే నా దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉందని రిషి. నా జాను ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్. కానీ ఇప్పుడు ఇక్కడ జానకిలో ఉన్న శ్రావణి కడుపు లేదు, కాకరకాయ లేదు. నాకు డౌట్ వచ్చే మార్నింగ్ తన చేయి కట్టయ్యేలా చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే నీకు ఇంటిమేట్ చేశాను. ఈ రిపోర్ట్స్ నా జాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసినవి. అండ్ ఇవి ఈరోజు తీసిన రిపోర్ట్స్. ఇప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నాకన్నా ఫార్వర్డ్గా ఉన్నావు కదా హర్ష. అందుకే నిన్ను మా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వమనేది. రిషి, ఓ సీరియస్. నా జాను నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ మనకు నిజం తెలుసని శ్రావణికి తెలియకూడదు. తెలిస్తే నా జాను ప్రాణాలకే ప్రమాదం. నువ్వంతగా చెప్పాలా హర్ష? జానకి గారు నీకు భార్య మాత్రమే కాదు, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిషి. బట్ వన్ థింగ్, ఏం చేసినా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, చాలా కాన్ఫిడెన్షియల్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఓకే రిషి, మళ్ళీ కలుస్తాను. నాకేం తెలిసినా కూడా నీకు ఇన్ఫామ్ చేస్తాను అంటూ హర్ష ఇంటికి స్టార్ట్ అవుతాడు. కారులో కదలకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు విశాల్. హర్ష వైపు హెడ్ టర్న్ చేసి హర్షని చూస్తూ, సార్ నా డౌట్ అడగాల వద్దా? అడిగితే ఏమంటారు? నన్నేం చేస్తారు? మీకు నా వీక్నెస్ తెలుసుగా. నాకేమైనా డౌట్ వస్తే క్లారిఫై చేసుకోకుండా ఉండలేను. అందుకే అడిగేస్తున్నా.
విశాల్ నాకు ఇప్పుడు నీ డౌట్స్కి ఆన్సర్ చేసి మూడు ఉత్సాహం రెండూ లేవు. అబ్బా అది కాదు సార్, ఒక్క డౌట్ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. లేకపోతే నేను బాగా ఆలోచించలేను. అప్పుడు మేడం మనకు దొరకరు. నేను ప్రశాంతంగా ఉంటే బాగా ఆలోచించి మీకు హెల్ప్ చేస్తాను. నువ్వు హెల్ప్ చేస్తావని కాదు, నీకు ఆన్సర్ చేయకపోతే నా బుర్ర తింటావని చెప్తున్నా. ఏం డౌట్ అడుగు. అది సార్, మేడం ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యారు? ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు చెప్పనే లేదు. అన్నీ నాకు చెప్తారు కదా, ఇది నాకు చెప్పలేదు. విశాల్ అడిగిన దానికి కారు ఆపుతూ విశాల్ వైపు చూస్తాడు. ఉఫ్, నిన్నేమన్నా అనాలన్నా కూడా నాకు మూడ్ లేదు. బ్రతికిపోయావు. పిచ్చి పిచ్చి డౌట్స్ అడగకుండా సైలెంట్గా ఉండు. లేకపోతే దాని మీద ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నీ మీద చూపిస్తాను. అమ్మో వద్దులేండి సార్, నేను సైలెంట్గా ఉంటాను అంటూ నోరు మూసేసుకుంటాడు రెండు చేతులతో. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ ఈ సిచ్యువేషన్లో అవసరమా? హర్ష లైట్ తీసుకున్నాడు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే నిన్ను నీ మహి కూడా గుర్తుపట్టకుండా చేసేవాడు. హర్ష ఓ చూపు చూసి కార్ స్టార్ట్ చేసేసరికి బ్రతికిపోయాన్రా దేవుడా అని దండం పెట్టుకుంటాడు విశాల్. మరిక తర్వాత ఏం జరగబోతుంది, ఇక ముందు ముందు స్టోరీ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.